పురుగుల మందు తాగించి కూతురు హత్య. వామ్మో, పురుగుల మందు తాగించి కూతురు హత్య. ప్రేమ వ్యవహారంతో పరువు పోతుందనే కోపంతో దారుణం. ఇది రాజు వెడ్స్ రాంబాయ్ లాగా ఉన్నది. సేమ్ అదే జరిగింది. ఆడేమో ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చి చంపేసిండు. ప్రేమ పెళ్లి చేసుకున్నదని. ప్రేమ పెళ్లి. మరి ఇదేడనో కరీంనగర్ దగ్గర పోలీసుల విచారణలో ఆలస్యంగా వెలుగులోకి కరీంనగర్ జిల్లా సర్వాయిపేటలో ఘటన. ఇది రాజు వెడ్స్ రాంబాయ్ అనే సేమ్. కాకపోతే ఆడ ఇంజక్షన్ ఇక్కడ పురుగుల మందు. అదే అంటున్నా. ఊరిని గిట్లా తయారైతుళ్ళు. ఇక ప్రేమ వ్యవహారంలో పరువు పోతుందనే పురుగుల మందు తాగించి గొంతు పిసికి కూతురు హత్య. ప్రేమ వ్యవహారంలో పరువు పోతుందనే కోపంతో దారుణం. పోలీసుల దర్యాప్తులో ఆలస్యంగా వెలుగులోకి కరీంనగర్ జిల్లా సర్వాయిపేటలో ఘటన. ఏదా సైదాపూర్ అంటే ఇది హుజరాబాద్ నియోజకవర్గం కిందకి వస్తుంది. నా దోస్తు ఉంటాడు సైదాపూర్లో. ప్రేమ వ్యవహారం కన్న కూతురి ప్రాణం తీసింది. తమ పరువు ఎక్కడ పోతుందోనన్న కోపంతో తల్లిదండ్రులే కూతురుని దారుణంగా హత్య చేశారు. ఆపై చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులకు చిక్కారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హుజరాబాద్ ఏసీపీ మాధవి వివరాల ప్రకారం సర్వాయిపేట గ్రామానికి చెందిన రెడ్డి రాజు లావణ్య దంపతుల కుమార్తె అర్చన 16 సంవత్సరాల 16 సంవత్సరాలు అనేది 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. 15 సంవత్సరాలకు 10వ తరగతి అయిపోతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి లవ్వులు కోబులే. సోషల్ మీడియా తల్లిదండ్రులు ఏడ గుర్తుకొచ్చిందమ్మా నీకు? వాళ్ళు చంపడం కరెక్ట్ కాదు, కానీ మీరు చేసేది కూడా కరెక్ట్ లేదు. సోమవారం మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అంతే మనం అనుకున్నట్టు. ఈ క్రమంలోనే నవంబర్ 15న తమ ఇంట్లోనే అర్చన అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 14వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులమంతా భోజనం చేసి నిద్రపోయామని, 15న తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచి చూసేసరికి అర్చన నోట్లో నురుగు రావడం కనిపించిందని, దీంట్లో మృతి చెందినట్లు గుర్తించామని ఆమె తల్లిదండ్రులు సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అర్చనకు థైరాయిడ్, కడుపు నొప్పి తదితర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అవి భరించలేక ఆత్మహత్య చేసుకుందన్నారు. తమకు ఎవరి మీద అనుమానం లేదని వారు పేర్కొన్నారు. మరి పోలీసుల దర్యాప్తులో పరువు హత్య వెలుగులోకి ఎలా వచ్చింది? మనం అనుకుంటాం ఇక అంతా అయిపోయింది రాబాయ్, నీట్ గా ఫినిష్ చేసేసినాం, నా భర్తను నేను ఫినిష్ చేసేసిన, ఇక మా లవర్ తో కూలుకోవచ్చు రోజు అనుకుంటుంది ఒక్కొక్కటి. అందరు దొరుకుతున్నారు, ఇక వీళ్ళు కూడా గిట్లా దొరికారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. అదే గ్రామానికి చెందిన పోలు అనిల్ 27 సంవత్సరాలు. ఈ పిల్లకు 16 సంవత్సరాలు, 27. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఓన్లీ ట్రాప్ చేసి యూజ్ చేసుకుంటున్నారు అమ్మాయిలను. చాలా మంది అట్లా చేస్తారు. ట్రాప్ చేసి యూజ్ చేసుకుంటున్నారు అమ్మాయిలను పటాయించి. స్టేషన్ గన్పూర్ దగ్గర ఉన్నాడు పోరాడు. ఏదైనా జరిగినప్పుడు దళితులకు అన్యాయం జరిగిందంటే ఆ పోరాడు దళితుడే. వాడొక దాదాపు 7-8 మంది చిన్న పిల్లలను ట్రాప్ చేసి, మైనర్ పిల్లలను ట్రాప్ చేసి గర్భవతులను చేసిండాడు. మళ్ళా ఇంట్లోకి వెళ్ళే డబ్బులు బంగారం కూడా తీసుకొచ్చు. ఒక రెడ్డి అమ్మాయి, ఒక మున్నూరు కాపు అమ్మాయి, ఒక పద్మశాలి అమ్మాయి, ఒక మాదిగ అమ్మాయి. చూడు మరి బద్దలు భాష్యంగాలు చేయమని మేమే కంప్లైంట్ ఇచ్చినాం. డబ్బులు కూడా గుంజుతారు అసంటోళ్ళు. డబ్బులు కాదు, గోల్డ్ మొత్తం ఇచ్చేసి 4 అమ్మాయిలు. పాపం తెలకాయ వీళ్ళకేమో. వాడు 30-35 సంవత్సరాలు ఉంటాయి పోరాడు. ఈ చిన్న పోరగాళ్ళు ఏడా 8th స్టాండర్డ్ నుంచి లవ్ అంట పోరగాళ్ళు. 8th స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్. చూడు ఏమైంది? అదే గ్రామానికి చెందిన పోలు అనిల్ 27 ప్రేమ పేరుతో బాలికను వేధించినట్లు గుర్తించారు. ఈ విషయంలో అమ్మాయి కుటుంబంలో కలహాలు దారి తీసినట్లు తెలిసింది. అర్చన వల్ల కుటుంబ పరువు పోతుందనే భయంతో తల్లిదండ్రులు ముందస్తు పథకం ప్రకారం అర్చనను హత్య చేశారు. రాత్రి నిద్రిస్తున్న బాలికకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. అయినా కూతురు చనిపోకపోవడంతో తండ్రి రెడ్డి రాజు ఆమె గొంతు పిసికి హత్య చేశారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలుసుకొని రాజు లావణ్యని అరెస్ట్ చేశారు. సరే, వాళ్ళు చేసింది తప్పే అనుకుందాం. 16 సంవత్సరాల పిల్ల 27 సంవత్సరాలు లవ్ అంటే ఏడబోతుంది.
ఎడికి పోతుంది. ఈ ట్రాప్ చేసి అమ్మాయిలను యూజ్ చేసుకోవడం కాదా ఇది? మీరు అమ్మాయిలను చంపితే ఏమొస్తుంది? ఇప్పుడు మీరు జైలుకు పోయిళ్ళు, జైల్లో ఉంటారు. నీ కన్న కూతురు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళకు ఉన్నంత మంచిగా పెంచుకుంటారు, ప్రేమగా పెంచుకుంటారు. కానీ ఇటువంటి వాళ్ళ పైన కదా నా కూతుర్ని వాడు ట్రాప్ చేస్తున్నాడు అని చెప్పేసి మీరు ఒక ఏసీపీకి మైనర్ అమ్మాయి కదా, మైనర్ అమ్మాయి కాబట్టి మీరు అక్కడ ఎస్ఐ పట్టించుకోకపోతే, సిఐ పట్టించుకోకపోతే ఎస్పీ దగ్గరికి పోయి ఒక కంప్లైంట్ ఇస్తే బద్దలు భాష్యంగాలవు కదా అనిల్ గాంధీ. ఫోక్సో కేసు అవుతుండే వీడి మీద. అదే అంటున్నా, ఫోక్సో కేసు పెట్టి వాడిని లోపలేసేవాళ్ళు కదా అంటున్నా, మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసిందని. ఇంకొకటికి గుణపాఠం అవుతుండే. ఘోరం రా ఇటువంటి సేమ్ ఇక రాజు వెడ్స్ రాంబాయ్ లానే ఉన్నది. ఇంకా వాళ్ళు మేజర్లు, ఈడ మైనర్ కథ. ఆ పిల్లనేమో ఎయిడ్స్ ఇంజక్షన్ వేసుకున్నా కూడా పెళ్లి చేసుకున్నాడు వాడు. వాళ్ళు 5 సంవత్సరాలు బతికినాడు, చచ్చిపోయిన వాళ్ళు. ఈడ 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 మైనర్ అమ్మాయిని వాడు ట్రాప్ చేస్తే ఆ తల్లిదండ్రులే ఇజ్జత్కి సవాలిగా మా పరువు ఏడబోతుందని అమ్మాయిని చంపుకున్నారు. సొంత కూతుర్ని మనం అనుకుంటాం అరే గట్ల చంపలేదురా అంటే, సొంత కూతుర్ని చంపే ఎంత ప్రేమ ఉంటుందో అంత ద్వేషం పెంచుకున్నారంటే వాళ్ళకి ఏమి ఇచ్చినట్టు ఇక మీరు బిడ్డలుగా పుట్టి. మళ్ళీ చంపంగా కూడా ఆమె కళ్ళను చూసి ఆమె ముఖం చూసి ఎంత బాధపడరు తల్లిదండ్రులు. సొంత మనం అనుకుంటాం తల్లిదండ్రుల ఏదో తప్పు గిప్పు అనుకుంటాం, కానీ ఈ పోరగాళ్ళు చేసే దరిద్ర పనులు అట్లా ఉన్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు, దానికి ఒక వయసు, కులాల అంతరం కూడా పోవాలి. అంతరం కూడా పోవాలి. ఒక కులం ఇంకో కులం, అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటే 2 కులాల మధ్య ప్రేమ ఏర్పడుతుంది. ఈ మధ్య మళ్ళీ ఈ హత్యలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళు తెలిసి వేసుకున్న తర్వాత కట్నం దేపో అని బాధిస్తే లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. 6 నెలలు మంచిగా సుఖ సంతోషాలతో తిరుగుతారు. అక్కడ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఈ ఆకర్షణ, ఈ సెక్సువల్ అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత ఇక డబ్బుల టార్చర్ స్టార్ట్ అవుతుంది. తిట్టుకున్నాడు, కొట్టుకున్నాడు. ఘోరం రా నాయన.